ఆశీర్వదింపబడిన వారు ఇలాంటి పని చేయటం ఏంటి? దీవించబడిన వారు ఇలాంటి పాపానికి ఒడిగట్టడం ఏంటి? దేవుని చేత మేలు పొందుకున్న వారు ఇలాంటి పని చేయటానికి ముందుకు రావటం ఏంటి? అదే దాని అర్థమో. అమ్మా, నువ్వెవరనుకున్నావు ఋతు? నువ్వు మామూలు వ్యక్తివి కదమ్మా తల్లి, కుమారి. నీ గురించి చాలా విన్నాను, చూశాను నేను. నీ ప్రవర్తన ఎలాంటిదంటే సత్ప్రవర్తన అంటాడు అక్కడ. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి నువ్వు. కానీ వాళ్ళ అత్తమ్మే పురిగొలిపి పంపించిన సంగతి చెప్పదు. నువ్వు లేచి మనుషులు లేచి మన ఇద్దరిని గమనించకముందే ఇల్లమ్మా చెడుగా మాట్లాడుకుంటారు అని చెప్పి రూతును పంపించిన తర్వాత అదే రూతును బోయాజు పెళ్లి చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా దీవించబడిందో తెలుసా? క్రీస్తు వంశవాళ్ళలో రూతు అనే పేరు ఉంటుంది, అది దీవెన. క్రీస్తు వంశవాళ్ళలో